ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన మహోన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చి ఉన్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ఐ విల్ గివ్ యూ ఎవ్రీ ప్లేస్ వేర్ యూ సెట్ యువర్ ఫుట్. జాషువా చాప్టర్ 1 వర్స్ 3. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనందరికీ వాగ్దానము చేస్తున్నాడు. మనము వెళ్ళు ప్రతి చోటు ఆయన మనకు స్వాధీనపరచబోతున్నాడు అని, మనకు అనుకూలముగా మార్చబోతున్నాడు అని. ఈ రోజున నీవు పనిచేస్తున్న చోట వ్యతిరేకతను ఎదుర్కొంటున్నావేమో, నీ అత్తింటి వారి గృహములో అవమానింపబడుతున్నావేమో, నీ యొక్క పరిచర్యలో నీకు విరోధులు ఎక్కువయ్యారేమో, నీ వ్యాపారం అని, నీ వ్యవసాయము, నీ చదువులు, నీవు మొదలు పెడుతున్న ఏ పని కూడా సఫలత అవ్వడం లేదేమో, అంతా కూడా నీకు విరోధముగా నిన్ను నిందించేవిగా మారి ఉన్నాయేమో. అయితే భయపడకు, దేవుడు సెలవిస్తున్నాడు, ఇక మీదట నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీదవుతుంది. అక్కడున్నది ఎవరైనా వారు నీకు విరోధముగా ప్రవర్తించలేరు, నీ మార్గానికి అడ్డు రాలేరు, నీ పనులకు అడ్డు తగలరు, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నించరు. దేవుడు చెప్పినట్లుగా నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తాను అన్నాడు. అంటే మనకేదో మన పేరు మీద ఆస్తిగా రాసిస్తానని కాదు, కానీ ఆ ప్రదేశం మొత్తం మన హ్యాండ్ ఓవర్లోకి వస్తుందని అర్థం చేసుకోవాలి. అమెరికా దేశ అధ్యక్షుడు మన దేశానికి హైదరాబాద్కు వస్తే ఆ చుట్టుప్రక్కల దాదాపు 10 కిలోమీటర్ల వరకు మొత్తము వారి సెక్యూరిటీ ఆధీనంలో ఉంటుంది. వారికి తెలియకుండా ఏ పని జరగదు. ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. వారి దేశము కాకపోయినా మన దేశములో ఆ ఫలానా ప్రాంతములో వారికి అధికారం ఎలా వచ్చిందయ్యా అంటే దానికి కారణం అతను అధ్యక్షుడు అనే పదవిలో ఉండడం వలన. అయితే మనకు ఈరోజు ఏ పదవి లేదు, ఏ రాజకీయం తెలియదు, పెద్ద పెద్ద మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా పరిచయం లేదు. మరి మనము వెళ్ళినటువంటి చోటు మన ఆధీనంలోనికి ఎలా వస్తుందని మీరు అనుకుంటున్నారేమో. మనకు ఒక అధికారం ఉంది, మనకు ఒక పదవి ఉన్నది. అదే సర్వోన్నతుడైన దేవుని పిల్లలము అనే పదవి. సర్వశక్తిమంతుడైన దేవుని కుమారులము, కుమార్తెలము అనే అధికారము మనం కలిగి ఉన్నామండి. ఈ లోకాన్ని నోటి మాట చేత సృష్టించిన ఆ దేవాతి దేవుడు మనం అడిగింది, మనము కోరింది ఏదైనా ఇస్తాడు. ఎందుకంటే ఈ లోకమే ఆయనది గనుక. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కొరకు దేవుడు ఏదైనా చేస్తాడు, అడిగితే ఏమైనా ఇస్తాడు. ఈరోజు లేఖన భాగములను మనం గమనిస్తే ఈ మాటలు యెహోషువకు దేవుడు చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఇజ్రాయేలును నడిపించుట విషయంలో బహుశా యెహోషువ సంకోచించాడో లేదా భయపడ్డాడో తెలియదు, కానీ హృదయము ఎరిగిన దేవుడు అంటున్నాడు, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చెదను అని. అంటే మోషేతో ఈ వాగ్దానము దేవుడు చేశాడు కదా, అతనికి ఇస్తానన్నాడు, మరి నాకు ఇస్తాననలేదు కదా అని బహుశా యెహోషువ ఆలోచించి ఉంటాడు. మోషేకి ఇచ్చిన దేవుడు యెహోషువకి ఎందుకు ఇవ్వడు? యెహోషువకి ఇచ్చిన దేవుడు నీవడిగింది నీకెందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు కదా. ఆ రోజున మోషే అన్నాడు, ప్రభువా, నీవేమో నన్ను ఏర్పరచుకున్నావు, నేనేమో నోటి మాంద్యం గలవాడను, సరిగ్గా మాట్లాడలేను, నన్ను పట్టుకొని దేశాలు దాటుకుంటూ నీవు చూపెట్టిన ప్రాంతానికి వెళ్ళమంటున్నావు, అక్కడి వారు నాకు ఎదురు తిరిగితే నేనేం చేయలేను అని అన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీతో కూడా ఉన్నాను, నీవు అడుగు పెట్టక ముందే నేను ఆ ప్రదేశంలోనికి వెళ్ళి నీకు ఆ ప్రదేశమును అనుకూలముగా మారుస్తాను అని. అదేవిధంగా యెహోషువ విషయంలోనూ జరిగింది. ఆ విధంగానే దేవుని సహాయం ఉండబట్టే వారు కానానుకు చేరుకోగలిగినారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా భయపడకు. ఇంతవరకు నీవున్న స్థలములో, నీవున్న ప్రాంతములో, నీవున్న గృహములో నీకు వ్యతిరేకత ఉండవచ్చు,
నిన్ను విరోధిగా చూసి ఉండవచ్చు, నీతో కూడా మాట్లాడటకు ఇష్టపడకపోయి ఉండవచ్చు. కానీ దేవుడు ఈరోజు వాగ్దానము చేస్తున్నాడు. ఆయన నీకంటే ముందుగా వెళ్ళి ఆ ప్రాంతమును నీకు అనుకూలముగా సమాధానకరముగా మార్చబోతున్నాడు. నీవు అడుగు పెట్టేసరికి అది నీ హస్తగతము దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి భయపడక, దిగులు చెందక, దేవుడు నీతో కూడా ఉన్నాడు. నిన్ను మోషే వలె, యెహోషువ వలె నడిపిస్తాడు అనే విశ్వాసముతో ముందుకు సాగు. ఎదురవుతున్న పరిస్థితులను బట్టి సొంత నిర్ణయాల చేత తప్పించుకోకు. దేవుని కృప, ఆయన కాపుదల నిత్యము నీకు, నీ కుటుంబానికి తోడై ఉంటుంది. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవా, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున తండ్రి మీరు వాగ్దానము చేసినట్లుగా ప్రభువా, అయా మేము వెళ్ళు ప్రతి చోట మీరు మాకు స్వాధీనపరుస్తారని, మాకు అనుకూలముగా మార్చబోతున్నారని తండ్రి వాగ్దానము చేసి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రములు ప్రభువా. అవునయ్యా, మాకు అడ్డుగా ఉన్న ఈ వేటినైనా తండ్రి, మాకు విరోధముగా ఉన్న వేటినైనా తండ్రి అణిచివేసి తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మేము చేయు ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉంటారని తండ్రి వాగ్దానము చేసి తండ్రి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున బిడ్డలు ఎందరైతే బిడ్డలు ప్రభువా వాక్యమును విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. కృంగిపోతున్న బిడ్డలను లేవనెత్తండి. ఏ విధమైన భయాందోళనలతో ఉన్న ప్రభా భయాందోళన అంతటిని తొలగించండి ప్రభా. వారికి ఉన్న అనారోగ్య సమస్యల విషయంలో, వారికి ఉన్న వ్యాధి బాధల విషయంలో ప్రభా మీరే సహాయము దయచేయండి. వారిని లేవనెత్తండి, వారిని ప్రోత్సహించండి, వారిని నడిపించండి, వారిని బలపరచండి తండ్రి. వారి ఎముకలలో సత్తువును, వారి ఎముకలలో బలాన్ని మీ యొక్క శక్తితో వారిని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా కన్నీరు కారుస్తూ మీ సన్నిధిలో మొరపెడుచున్నారు, వారికి వచ్చిన పెద్ద ఆపద నుంచి తండ్రి విడిపించమని మీకు మొరపెడుచుండగా ప్రభా ఆపదలన్నిటిలో నుండి కాపాడు వాడవు తండ్రి, శ్రమలన్నిటిలో నుండి విడిపించు వాడవయ్యా. కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చే దేవుడవు తండ్రి. అయా బిడ్డల పక్షాన మీరే ఉండి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. అయా రుణ భారాల నుండి విడుదల దయచేయండి తండ్రి. అయా వారికి ఉన్నటువంటి తండ్రి ప్రతి విధమైన రుణాలను యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభా. ఉద్యోగ సమస్యలు ప్రభా, మరి ఉద్యోగము కొరకు అప్లై చేసిన తండ్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని తండ్రి వారి యొక్క తండ్రి ఉద్యోగ ప్రయత్నములో మీ యొక్క తండ్రి దీవెన ఆశీర్వాదం మీ కటాక్షం ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క కార్యమును బిడ్డల జీవితంలో జరిగించండి అయ్యా. ఎందరి కుటుంబాలలో అయితే ప్రభువా మరి తండ్రి సంతోషము లేక, సమాధానము లేక ప్రభువా అయా తండ్రి చింతతో, వేదనతో, బాధతో ఉన్నటువంటి కుటుంబాలను మీరు దర్శించండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. ముఖ్యంగా కుటుంబములో తండ్రి సమాధానమును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తుండగా మీ యొక్క కరుణ, మీ దయ వారిపైన ఉంచండి, మీ కటాక్షము వారిపైన ఉంచండి. వారు చేస్తున్న పనులలో మీరు తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి వారికి శక్తిని, మీ యొక్క బలాన్ని, ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభువా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా తెలుగు రాష్ట్రాలకు తండ్రి మీ యొక్క కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అధికారులకు మీరు తోడుగా ఉండండి. అధికారులు చేయు ఆయా పనులన్నిటిలో మీ యొక్క సహాయము దయచేయండి ప్రభువా. శాంతితో, మీ యొక్క సమాధానముతో మా భారతదేశము, తెలుగు రాష్ట్రాలు ఉండునట్లుగా కృపను చూపించమని వేడుకుంటున్నాం ప్రభువా. సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకుని వారికి సంతానమును అనుగ్రహించమని, ప్రతి బిడ్డకు తండ్రి సంతానమును దయచేయమని వేడుకుంటూ, అదేవిధంగా గర్భిణీ స్త్రీలను బట్టి ప్రార్థిస్తుండగా తండ్రి డెలివరీ సమయంలో తండ్రి అయా మీరే వారికి తోడుగా ఉండండి. మీ యొక్క ధైర్యాన్ని వారికి ప్రసాదించండి నా ప్రభువా. అయా కడుపులో ఉన్నటువంటి బిడ్డకు, తల్లికి క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువా. అయా ప్రయాణాల్లో ఉన్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తుండగా ప్రభా వారి ప్రయాణం అంతటిలో తండ్రి మీ యొక్క దేవదూతను వారికి కాపలా ఉంచమని బ్రతిమిలాడుకుంటూ, అయా నశించిపోతున్న ఆత్మల పట్ల తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి భారాన్ని దయచేయమని ప్రభా, దైవజనులకు మీరు తోడుగా ఉండమని, వారు చేస్తున్న తండ్రి పరిచర్యనంతటిని దీవించి ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటూ, తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని
మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.